సడన్గా రాత్రి సడన్గా అలా అయిపోయిందండి. వామిటింగ్స్ అయిపోయి తల తిరిగిపోయి ఇబ్బంది అయిపోయింది. ఎప్పటి నుండో మేడంతో మాట్లాడుతూ ఉన్నాను. నేను అక్కడ మీట్ పెట్టుకున్నాము. మేడం కూడా నాకు బాగా సపోర్ట్. ఎప్పుడు ముందు పెట్టుకుందాం అనుకుంటున్నాం. తీరా వచ్చేటప్పటికి నాకు తెలియదు ఈటీవీ వాళ్ళు ఈ సంగతి నాకు తెలియదు. మేడం మనం ఫోన్ చేస్తే ఇప్పుడు కుదరదండి అన్నాను. నేను పోయిన వారంలో అన్నారు, కానీ నేను చేయలేకపోయాను. ఈ వారం నేను చేద్దాం అనుకున్నాను, కానీ సడన్గా బాగుండలేదు. అయినా సరే మీ అందరినీ చూసేటప్పటికి నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం అండి. నేను పిలవగానే అందరూ వచ్చారు, అందరూ రావటం, మేడం మరి విజయవాడ నుండి అందరూ రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను మీతో పంచుకోలేకపోతున్నా నా సంతోషాన్ని. ఏమంటే ఏం తీసుకోలే, కానీ మిమ్మల్ని చూశాక నాకు ఓపిక వచ్చింది. గార్డెనింగ్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం అండి. మా నాన్నగారు చిన్నప్పటి నుండి ఆయన కూడా మాకు కూడా 10 సెంట్ల స్థలం ఇలాగే ఉండేది. అప్పుడు ఇన్ని తెలియదు, కానీ ఇన్ని వెరైటీస్ ఉండేవి కాదు. కాకపోతే కూరగాయలు ఫుల్గా మొత్తం పండించుకునేవాళ్ళు చిన్నప్పటి నుండి. బంతి పూలు, ఏదో 2 రకాలు చామంతి పూలు, పసుపు చామంతి, చిట్టి చామంతి ఉండేది. ఆ తర్వాత ఏదో మల్లెపూలు అలాగా సన్నజాజి ఇంతే. కానీ మందారం మామూలు ముద్ద మందారం, ఒంట్రెక్క మందారం, రేడియో మందారం ఇవి ఉండే. అలా అలవాటు అయిపోయింది నాకు. మేము ఇల్లు కట్టుకొని 30 years అవుతుందండి. అంటే ఈ బిల్డింగ్ కట్టి 30 years, ఇది కొనుక్కొని 45 years. అప్పుడు పూరీలు ఉండేది, ఇక్కడ పూరీలు ఉండేది. మంచి మొక్కలు, అప్పుడు నాచు మొక్కలు ఉండేవి. దారి పొడుగున 2 వైపులా అలా పెట్టుకునేదాన్ని. చామంతి పూలు, బంతి పూలు, ఇక అట్లా అయిపోయింది. అట్లా అలవాటయ్యి కూరగాయలు కూడా పండించుకునేదాన్ని. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కొత్త కట్టారు. ఈ కట్టిన తర్వాత నా మొక్కలన్నీ పాడైపోయినాయి. ఇక్కడ ఉన్నాయన్నీ. తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాక మేము ఈ ఇళ్ళన్నీ తీసేసి ఇక్కడ చాలా మొక్కలు వేసుకున్నాం. మామిడి చెట్లు అన్నీ పడిపోయినాయండి. అది పడిపోవటం కాదు, సిమెంట్ పడిపోయి చచ్చిపోయింది. మేము లేవు కట్టేటప్పుడు, అంటే పూర్తిగా లేవు మేము. దాని మూలాన నీడొచ్చేసి ఇక నాకు మొక్కలు పెట్టుకునే అవకాశం కింద లేకపోయింది. అప్పుడు నేను టెర్రస్ మీదకి వెళ్ళాను అనమాట. టెర్రస్ మీద కూరగాయలు పెంచుకుంటాం. ఆ కూరగాయల నుండి అసలు ఒకటి కాదు, మొత్తం నా దగ్గర 1000 మొక్కలు దాకా ఉంటాయండి. నాకు ఒక మొక్క అంటే ఇష్టం లేదు, ఒక మొక్క అంటే ఇష్టం అని కాదు. నాకు ఇండోర్ ప్లాంట్స్ ఇష్టం. తర్వాత కూరగాయలు ఇష్టం. కూరగాయలు మేము అస్సలు బయట కొనుక్కుంటాం లేదు. తిని తీసుకొచ్చినా సరే అయ్యేదండ. అది బయట కొనుక్కునే పని అంటూ ఉండదండి. ఎప్పుడన్నా బయట మనది లేదు అని కొనుక్కోడానికి కూడా అవకాశం లేదు మాకు. ఎందుకంటే ఉన్నాయే సరిపోతుంటాయి అన్నమాట. ఇదివరకు అయితే ఇక్కడ పాదులు ఉండేవి. ఇక్కడ పాదులు పెట్టుకున్నాను. ఇదంతా పాకేసి పొట్లకాయలు, బీరకాయలు, చిక్కుడు, అసలు మొన్న తుఫాను కండి మొత్తం పడిపోయింది. ఇదంతా పడిపోవడం వల్ల అక్కడ అరి చెట్లు అవన్నీ పడిపోయినాయి. బీరకాయలు కూడా ఎంత బీరకాయలు వచ్చాయి. ఒక్క కాయ అందరికీ ఇంటి పదే సరిపోయేదన్నమాట. ఇక్కడ ఇదంతా పాదులు పండించుకునేదాన్ని, పైన అంతా కూరగాయలు చేసుకునేదాన్ని. పువ్వులు ఇష్టం, రకరకాల. అక్కడికి వెళ్తే అక్కడ మొక్కలు
అలాగే పండ్ల మొక్కలు కూడా నా దగ్గర దాదాపు 50 మొక్కలు ఉన్నాయి. మందారాలు కూడా దాదాపు 50 ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా దాదాపు 100 పైనే ఉంటాయి. ఇట్లా ప్రతి మొక్క నాకు ఇష్టం అండి. అసలు గడ్డి కూడా ఇష్టం. గడ్డి మొక్క కూడా కొనుక్కొచ్చుకున్నాను నేను. గడ్డి మొక్క కూడా పెంచుకుంటాను అనమాట. అంత మొక్కలంటే అంత ఇష్టం. అయితే నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఇలాంటి అవకాశం, ఇంత ప్లేస్ అనేది అందరికీ ఉండదు. ఇప్పుడు రోజులు బట్టి ఏదో అప్పుడేదో మేము కొనుక్కోబట్టి ఈ ప్లేస్ అలా ఉంది. ఇప్పుడు ఇంతంత స్థలాలు కొనలేము మనం. కొనుక్కునే వాళ్ళు ఉంటారనుకోండి. దాంతో మనం ఇప్పుడు గోపిక్ గారు చెప్పారు, ఉన్న స్థలంలో ఏదైనా సరే మనం పండించుకోవడానికి ఇష్టపడాలి. కనీసం 4-5 ఆకుకూరలు పండించుకోవాలి. మనం రోజు వాడుకునేటువంటి బెండకాయ, వంకాయ, టమాటో, తర్వాత పచ్చిమిర్చి, ఇలాగా అంటే మనం తినే కూరగాయలన్నీ కనీసం 4-5 పాదులు పెట్టుకోవాలి. అలా తర్వాత ప్రతి కూరగాయ మనం పండించుకోవాలి. అది మనకి ఆరోగ్యం. ఇప్పుడు సిక్ అయ్యాను కానీ నేను ఎప్పుడు సిక్ అవ్వటం అనేది అసలు నాకు ఊహ తెలిసి ఇంత అవ్వడం నాకు తెలియదండి. అయ్యో, మా ఇంటి దగ్గర దేవకి గారు ఉన్నారు, ఆవిడ చూస్తారు శారద గారు. చేదో వదిలేసి అక్కడే మొక్కల్లోనే ఉండి బాగా చేస్తారు ఇంట్రెస్ట్గా. అసలు జ్వరం వచ్చి కూడా ఎరగదు ఆవిడ. అలాంటి మనిషి పాపం బాగా సడన్గా తేడా చేసిందండి ఆవిడ. పాపం అంత వీక్ అయిపోయారు పాపం. బాగా ఇప్పుడు లేచిన కాడి నుంచి మొక్కల్లోనే ఉంటుంది. అలా ఉండి అలా చేసేవాళ్ళండి. మా ఇంటి ఎదురు ఇల్లే అండి. ఆవిడ కూడా ఇంట్రెస్ట్ కూడా నన్ను చూసి ఆవిడ కూడా మొక్కలు పెంచుకుంటారు. బాగా అలవాటు అయిపోయింది. ఆవిడ కూడా పెంచుతారు. అంటే ఇండోర్ పెంచుకుంటారు. అంటే వాళ్ళ కూరగాయలు ఏదో అక్కర్లేదు, షాప్ ఉంది కదా అది. కాబట్టి అందరూ మొక్కలు పెంచాలండి. పెంచితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు సిక్ అయ్యాను కానీ నేను ఎప్పుడు సిక్ అవ్వాల. ఇది కూడా పర్మనెంట్ కాదనుకోండి. సిక్ అవ్వటం అంటే నాకు అసలు తెలియదు. అంటే మనము మన కూరగాయలు తినడం మూలాన మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంతేకాదు పచ్చటి వాతావరణం, చక్కటి పూలు. అసలు ఒక పువ్వు చూస్తే నాకు అసలు చాలా సంతోషం అనమాట. అదే నేను చెప్తుంటే చాలామందికి అట్లా దిగుస్తూ ఉంటాను నేను. ఇలా చూసుకుంటా, ఆర్చిలు చూసుకుంటాం. ఇవన్నీ ఇంకా పువ్వులు రాలేదండి. ఇవన్నీ కూడా సీజనలే. ఈ మొక్కలు ఇవన్నీ చూసుకుంటుంటే నాకు చాలా సంతోషం అనమాట. అంటే మనం మొక్కలు పెంచుకోవడం వలన ఆరోగ్యం, సంతోషం, ఆహ్లాదం అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెంచుతారు బాగానే. మనం కూడా ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. ఇన్స్పిరేషన్ పక్కన వాళ్ళకి కూడా ఉండాలి. కొంతమందికి మనం ఇస్తే తీసుకుంటారు కానీ ఎవరికి పెంచాలనే ఆలోచన కూడా కొంతమందికి ఉండదులేండి. అలా మనం ఏం చేయలేము. కొంచెం మనలాగా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం సహకరించాలి. వాళ్ళకి కొంచెం మనం ఏమన్నా వంగనారులు నేను చాలామందికి వంగనారులు పంపించాను. హేమ దగ్గరికి కూడా పంపించాను వంగనారు. తర్వాత ఇట్లా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటారు. కాబట్టి అందరం మొక్కలు పెంచుదాం. అందరికీ మనకు ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాం. అంతేకాని కూరగాయలు ఇవ్వడం అలవాటు చేయబాకండి. ఎందుకంటే ఇస్తున్నారుగా అని తీసుకుంటారు. అది మనం ఎక్కువ ఉంటే ఇస్తామనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో వీళ్ళు ఉన్నారు, లేకపోతే మా ఇంట్లో హెల్పర్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తాను. మా చర్చి వాళ్ళు ఇప్పుడు వంకాయలు మీరు పైన చూసుంటారు, అవన్నీ ఎవరు తింటారు? తినం కదండి. మా పిల్లలకి వాళ్ళకి పంపిస్తుంటాను. పండ్లు కూడా ఇక్కడ అసలు చాలా కాయలు కాస్తాయండి. మామిడికాయలు, సీతాఫలాలు ఇవన్నీ నేను ప్యాక్ చేసి బస్కిస్తాం. అలా వెళ్ళిపోతాయి హైదరాబాద్. ఇదివరకు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. కాబట్టి అందరం కూడా ఆరోగ్యంగా మన పండ్లు మన కూరగాయలు మనం తినాలి. అది నా ఉద్దేశం. దీని మూలాన మనం మంచిగా ఉంటాం. ఎక్కువ మాట్లాడలేదు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈమె నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మేడం గారికి, విజయవాడ అందరికీ, మీ అందరికీ నా నమస్కారం.